మనం చూస్తున్న ఈ బీచ్ అంతా కూడా భీమ్లీ బీచ్ అండి. ఇది ఎంతో అందమైన చూసారా, కెరటాలతో ఉంది. ఈ భీమ్లీ బీచ్ దగ్గరలో ఉన్న మన అపార్ట్మెంట్ ఇది చూస్తున్న రోడ్డు మన అపార్ట్మెంట్ పక్కది. ఈ అపార్ట్మెంట్ కంప్లీట్గా G+4 కన్స్ట్రక్షన్ అండి. 5 స్టోర్ బిల్డింగ్ ఇది. ఓకే, 1 2 3 4 5 ఫ్లోర్స్. ఓకే, చూస్తున్నంత ఎలివేషన్ అంతా కూడా మన అపార్ట్మెంట్ ఎలివేషన్ చూసారా. పెయింటింగ్ టెక్స్చర్ పెయింటింగ్ అండి. బీచ్ సైడ్ ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ ఎంతో మనకి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసం ఉంటుంది. 5 to 10 years వరకు మెయింటెనెన్స్ బాగుంటుంది, పగుళ్ళు ఏమి రాకుండా. ఇది చూస్తున్నంత కూడా ఇది కార్ పార్కింగ్ అంటే స్టిల్ట్ అంటారు. ఇది ఇండివిజువల్, ప్రతి అపార్ట్మెంట్ ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. మనకు మన అపార్ట్మెంట్ 30 ఫ్లాట్స్ కాబట్టి 30 కార్ పార్కింగ్. ఇది చూస్తున్నంత కూడా లిఫ్ట్ ప్రాంతం, జనరేటర్. ఓకే, అండ్ ఇది 3 phase పవర్ సప్లై. ఓకే, మన అపార్ట్మెంట్ లోపలికి వచ్చాం. మొదటిగా మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్, స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్. ఆ కిటికీ నుంచి బీచ్ వ్యూ వస్తుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్ పక్కన అంత ఖాళీ ప్లేస్ అండి. ఓకే, మంచి గాలి వాతావరణం బాగుంటుంది. చూసారు కదా, వాష్రూమ్ అనేది స్పేషియస్ వాష్రూమ్. ఓకే, ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్. ఓకే, సిమెంట్ ఫ్లాంక్స్తో ఉన్నాయండి. ఇది స్పేషియస్ బెడ్రూమ్ అండ్ దీని కామన్ వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ అన్నీ కూడా కంజెషన్గా లేవు. ఇప్పుడు ఇది చూస్తుంది హాల్ అండి. ఇది హాల్ అండ్ ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి. అండ్ ఇది చూస్తుంది డైనింగ్ హాల్ పక్కన ఉన్న వాష్ బేసిన్. ఇప్పుడు మనం బాల్కనీ యూటిలిటీకి వచ్చినాం. చూసారు కదా, వాకబుల్ 50 meters డిస్టెన్స్లో ఉన్న సీ వ్యూ. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ సీ వ్యూ కోసం. ఓకే, చాలా బాగుంటుందండి సీ వ్యూ అనేది, వెరీ గుడ్. చాలామంది దీనికోసం ప్రయత్నిస్తూ ఉంటారు.